చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. గోధుమ రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ నేను కొలతకి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలోకి గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న గోధుమ రవ్వ వచ్చేసి అరకప్పు వరకు, అంటే ఈ గిన్నెతో తీసుకున్నాను కదా, అరగిన్నె వరకు ఉందండి గోధుమ రవ్వ అనేది. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. గోధుమ రవ్వ వేగితే మనకి కొంచెం తెల్లగా వస్తుంది. నూనె కానీ నెయ్యి కానీ లేకుండానే వేయించుకోండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అయితే ఇక్కడ మనం అరగిన్నె వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి. ఏ గిన్నెతో అయితే మీరు గోధుమ రవ్వ తీసుకున్నారో అదే గిన్నెతో రాగి పిండి కూడా తీసుకోవాలి. ఇందాక గోధుమ రవ్వ ఈ గిన్నెలో సగం వరకు తీసుకున్నాను, రాగి పిండి కూడా సగం గిన్నె తీసుకున్నాను, అంటే అరగిన్నె తీసుకున్నాను. ఈ వేయించుకున్న గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని పొడిగా చేసుకోవాలి. మరీ పిండిలాగా కాకుండా కొంచెం బరక రవ్వ ఉండేటట్లే చూసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకున్న ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడకటానికి మనం నీళ్లు తీసుకుంటున్నామండి. అరగిన్నె వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, ఏ గిన్నెతో తీసుకున్నారో అదే గిన్నెతో 2 గిన్నెలు నీళ్లు తీసుకోండి. గోధుమ రవ్వ కొలత వచ్చేసి 2 గిన్నెలు. అలాగే మనం అరగిన్నె వరకు రాగి పిండి తీసుకున్నాము. రాగి పిండికి కూడా 3 గిన్నెల వరకు నీళ్లు తీసుకోవాలి. మొత్తం మనం వచ్చేసి అరగిన్నె గోధుమ రవ్వ, అరగిన్నె వచ్చేసేసేమో రాగి పిండి తీసుకున్నాము. ఈ మొత్తానికి కొలతగా 5 గిన్నెల వరకు తీసుకున్నామండి నీళ్ళు అనేవి. 5 గిన్నెలు నీళ్లు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోండి. ముందుగా మనం అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుందామండి, 1 స్పూన్ వరకు. అలాగే ఆవాలు, సాయి మినపప్పు వేసుకుంటున్నాను. 1/2 చెంచా జీలకర్ర కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకోండి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే జీడిపప్పుని స్కిప్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేయించుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకోండి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో పాటు తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. తాలింపులో ఉప్పు కొత్తిమీర కలిసేటట్లుగా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా గోధుమ రవ్వని, ఈ రవ్వను వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తాలింపు మొత్తం రవ్వకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండికి కూడా తాలింపు పట్టేలాగా, అంటే ఈ గోధుమ రవ్వ రాగి పిండి చక్కగా కలిసేటట్లుగా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగానే మనం ఉడకటానికి నీళ్లు తీసుకున్నాం కదా, ఈ నీళ్ళని మనం బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మీకు త్వరగా చూపిస్తున్నాను కానీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం ద్వారా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా ఆఖరణ మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. మనకి గోధుమ రవ్వ రాగి పిండి కాంబినేషన్తో ఉప్మా అనేది రెడీ అయిపోయినట్లే. ఈ ఉప్మాలోకి ఇక్కడ చేస్తున్న కొబ్బరి చట్నీని కాంబినేషన్గా తీసుకోండి. మిక్సీ జార్లోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, అరకప్పు వరకు చట్నీ పప్పు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నీళ్ళగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకొని
బాండీలోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ వేసుకోండి. మనం తయారు చేసుకున్న ఈ ఉప్మాకి, అదేనండి రాగి పిండి గోధుమ రవ్వ ఉప్మాకి కాంబినేషన్ ఈ కొబ్బరి చట్నీ. మరి మీ అందరికీ ఈ కాంబినేషన్ రాగి ఉప్మా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.